హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మానవ అభివృద్ధి సూచి 2021లో సరైన అంశాలను గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 191 దేశాల్లో భారత్ స్థానం 132, మొదటి స్థానం స్విట్జర్లాండ్, చివరి స్థానం సౌత్ సూడాన్. ఈ సూచీని రూపొందించింది మెహబూబ్ ఉల్ హక్. UNDP ఈ సూచీని ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఇక్కడ సరైన అంశాలు అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదికలో సరైన అంశాలను గుర్తించండి. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2023 నివేదికలోని సరైన అంశాలు అడిగాడు ఫ్రెండ్స్. ఈ నివేదిక ప్రకారం 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 2023 ఏప్రిల్ 24 నాటికి ప్రపంచ జనాభాలో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 1950 నుంచి ప్రపంచ దేశాల జనాభా గణాంకాలను సేకరిస్తుంది. ఈ నివేదిక ప్రకారం 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనవి మనకు చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ 2022 నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. 2024 ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత తృణధాన్యాల పంటల పరిశోధనా సంస్థ హైదరాబాదులో ఉంది. చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. వాటి ఎగుమతుల్లో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ సరైనవి గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే BC మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2023-24లో ఒక పథకాన్ని ప్రకటించింది. ఆ పథకం పేరేంటి? ఆన్సర్ PM ప్రణామ్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల టాప్ 5 దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. అమెరికా, జపాన్, చైనా, భారత్, జర్మనీ. ఇక్కడ ఆన్సర్ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్. నెక్స్ట్ క్వశ్చన్, సరైనవి గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగారియా నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం 2025 ఏప్రిల్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. అరవింద్ పనగారియాకు 2012లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. అరవింద్ పనగారియా నీతి ఆయోగ్కు తొలి చైర్మన్. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ A మరియు C మాత్రమే సరైనవి. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతుల్లో సరైనవి గుర్తించండి అని అడిగాడు. 2023లో క్లాడియా గోల్డినకు ఈ బహుమతి లభించింది. ఈమె అర్థశాస్త్రంలో ఒంటరిగా నోబెల్ గెలుచుకున్న తొలి మహిళ. ప్రపంచ పేదరికంపై అధ్యయనానికి ఈ బహుమతి దక్కింది. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే A, B మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ 2023లో 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు? ఆప్షన్స్: భారత్ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినందుకు,
భారత పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్బీఐ ఏర్పడి 75 ఏండ్లైనందుకు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఈ పథకాన్ని ప్రధాని మోడీ 2023 ఆగస్టు 15న ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 17 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 18 రకాల సాంప్రదాయ నైపుణ్యాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకానికి 13,000 కోట్లు కేటాయించారు. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. 2023లో ఏ ప్రభుత్వ సంస్థకు నవరత్న హోదాను ప్రకటించారు? ఆన్సర్ రైల్ వికాస్ నిగమ్. దేశంలో తొలిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి అని అడిగాడు. 2,000 రూపాయల నోట్ల చెలామణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ 2023 మే 19న ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి 2023 ఫ్రెండ్స్, ఇది 2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. ఒక దఫా 20,000 పరిమితి వరకు, అంటే 2,000 నోట్లు 10 డినామినేషన్లలోకి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న 2,000 నోట్ల విలువ 3.62 లక్షల కోట్లు. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం అత్యధిక డిజిటల్ చెల్లింపులున్న మొదటి 4 రాష్ట్రాలను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరు అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. 2023లో సిటీ బ్యాంకును ఏ బ్యాంకు కొనుగోలు చేసింది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి అని అడిగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రూపంగానే వస్తున్నాయి. సరైనవేవో సరికానివేవో లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఇచ్చి అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతున్నారు. అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు. ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్లో సరైనవి గుర్తించండి అని అడిగాడు. IMF 2023-24లో భారత జీడిపి వృద్ధి రేటు 6.3% అంచనా వేసింది. ఆర్బీఐ 2023-24లో భారత జీడిపి వృద్ధి రేటు 6.5% అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ 2023-24లో భారత జీడిపి వృద్ధి రేటు 6.3% అంచనా వేసింది. ఏడీబీ 2023-24లో భారత జీడిపి వృద్ధి రేటు 6.7% అంచనా వేసింది. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2023లో ఆర్బీఐ ఎన్ని బ్యాంకుల లైసెన్స్ను క్యాన్సిల్ చేసింది? ఆన్సర్ 17. కింది పథకాలు వాటిని ప్రారంభించిన అమలు చేసిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమానుసారంగా అమర్చండి. పథకాలు వాటి కాలక్రమానుసారం అనగా ప్రారంభించిన సంవత్సరాన్ని అడిగాడు ఫ్రెండ్స్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే 4th ఆప్షన్ అనేది సరైనది. ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సంయుక్తంగా కింది వాటిలో ఒక భాగంగా ఆరోగ్య వెల్నెస్ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ పోషణ్ అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సమానత్వ సూచి 2023లో సరైన అంశాన్ని గుర్తించండి. ప్రపంచ ఆర్థిక వేదిక వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో 0.643 స్కోరుతో భారత్ 127వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో మొదటి 2 దేశాలు ఐస్లాండ్ మరియు నార్వే. ఈ సూచీలో చివరి 2 దేశాలు ఆఫ్ఘనిస్తాన్ మరియు చాద్. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జంతు సంవర్ధక గణాంకాలు 2023లో సరైనవి తెలపండి. పాల ఉత్పత్తిలో అధిక వాటా గల మొదటి 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. గుడ్ల ఉత్పత్తిలో అత్యధిక వాటా గల మొదటి 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. మాంసం ఉత్పత్తిలో అత్యధిక వాటా గల మొదటి 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. 2021-22 లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల మొదటి 3 రాష్ట్రాలు. అత్యధిక లింగ నిష్పత్తి గల మొదటి 3 రాష్ట్రాలు అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే కేరళ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ విశాఖపట్నం. మంత్రిత్వ శాఖలను వాటి పథకాలను జతపరచండి అని అడిగాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంత్రిత్వ శాఖలు చూడండి జతపరచమని అడిగాడు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ట్రైబల్ అఫైర్స్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, స్త్రీ శిశు వికాస్ మంత్రిత్వ శాఖ. ఇక్కడ వాటి పథకాలను అడిగాడు ఫ్రెండ్స్. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఆత్మనిర్భర్ భారత్, ఖాదీ గ్రామోద్యోగ్ వికాస్ యోజన, పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి జన్ధన్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ పిఎం శ్రీ పాఠశాలల పథకం అంటే ఏమిటి? పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం ఏంటి అని అడిగాడు. ఇది కేంద్ర ప్రయోజిత యోజన. ఈ యోజనను కేంద్ర మంత్రిమండలి 2002 సెప్టెంబర్లో ఆమోదించింది. ఈ పథకం మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు 36,000 కోట్లు. జాతీయ విద్యా విధానం 2020లోని అన్ని విభాగాలకు అనుగుణంగా ఈ పథకం అమలవుతుంది. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ABD సరైనవి. భారత ప్రభుత్వం ప్రారంభించిన శ్రేష్ఠ పథకానికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి. శ్రేష్ఠ పథకానికి సంబంధించి సరైనవి అడిగాడు. ఇది లక్ష్య ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య కోసం ఏర్పరిచిన పథకం. ఈ పథకాన్ని 2022 జూన్లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. షెడ్యూల్ కులాల సంఘంలోని అట్టడుగు ఆదాయ వర్గానికి చెందిన విద్యార్థులు శ్రేష్ఠ జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా ఈ పథక ప్రయోజనాలు పొందవచ్చు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే AC మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, MGNREGAకి సంబంధించి కింది వాటిలో సరైన వాటి తెలపండి. MGNREGAకి సంబంధించి కింది వాటిలో సరైనవి. MGNREGAలో వేతనాలు పొందేవారు ప్రాథమిక వాటాదారులు. MGNREGA కింద చేపట్టవలసిన పనులను ఫీల్డ్ ఆఫీసర్ సిఫారసు చేస్తారు. గ్రామసభ పథకం అమలుపై సామాజిక తనిఖీ నిర్వహిస్తుంది. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే AC మాత్రమే సరైనవి. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.